వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ కూడా ప్రతి బిట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం ఎస్ఎస్సి సంబంధించిన ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా సాల్వ్ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా అండి. అయితే ఈ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో చూసుకున్నట్లయితే టైప్ 4లో ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. 21 నుంచి చూడండి. ఏ గర్ల్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 2 km/h కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 7 hours 30 minutes. If she covers the same distance by cycle in 5 hours, then what is the speed of cycle అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మనకు చూడండి, ఏ గర్ల్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 km/h కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ 7 hours 30 minutes అని ఇచ్చాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే స్పీడ్ ఇవ్వడం జరిగింది, టైం ఇవ్వడం జరిగిందండి. స్పీడ్ ఏమి ఇచ్చాడంటే 2 km/h ఇచ్చాడు, 2 kmph. టైం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే 7 hours 30 minutes, 7.5గా రాసుకోవచ్చు. దీన్నే మనము 15/2 అవర్స్గా రాసుకోవచ్చు. స్పీడు టైం తెలిసింది కాబట్టి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత అంటే 2 అండి, డిస్టెన్స్ టైం ఎంత అంటే 15/2 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే డిస్టెన్స్ మనకి ఏమొస్తుందండి 15 కిలోమీటర్స్ వస్తుందండి. ఇదే 15 కిలోమీటర్ని ఇఫ్ సీ కవర్ ద సేమ్ డిస్టెన్స్, ఇదే దూరాన్ని బై సైకిల్ ఇన్ 5 hours, ఇదే దూరాన్ని 5 hours మనం ట్రావెల్ చేసినట్లయితే మరి ఏమవుతుందంటే 3 km/h వస్తుంది. సింపుల్గా పెట్టవచ్చు, పెద్దాం చూడండి. మనకు స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ మరి అదే సేమ్ అన్నాడు కాబట్టి 15 kilometers అనమాట. టైం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 hours ఇవ్వడం జరిగింది ఇక్కడ బై 5 అండి. 5 3s కాబట్టి 3 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. ఏ బాయ్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 6 hours 15 minutes. If he covers the same distance by cycle in 5 hours, what is the speed in km/h ఆఫ్ ద సైకిల్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అనమాట. మనకి ఏమి ఇచ్చాడండి, స్పీడ్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ మనకి 6 hours 15 minutes అని ఇవ్వడం జరిగింది. 15/60గా తీసుకుంటాము. 15 1s 15 4s కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, 6 and 1/4గా రాసుకోవచ్చు. 6 4s 24 + 1 అంటే 25, 25/4 అవర్గా రాసుకోవచ్చు అండి. దీన్ని మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత ఇచ్చాడండి 4 km/h. టైం చూసుకున్నట్లయితే 25/4 అంటే 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చిందండి 25 kilometers మనకి డిస్టెన్స్ రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, స్పీడ్ కావాలండి. వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ మరి సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 25, టైం 5 hours ఇవ్వడం జరిగింది బై 5 అనమాట. 25/5 అంటే ఏమవుతుందండి 5 వస్తుంది. 5 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 kmph ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ ఎట్ 8 AM and arrives at another place B at 1:30 PM on the same day. If the speed of the train is 30 km/h, what will be the distance covered by ట్రైన్ అని ఇవ్వడం జరిగిందండి. డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ మనకు తెలిసిందే స్పీడ్ ఇంటూ టైం అని. మనకి స్పీడ్ ఇవ్వడం జరిగిందండి 30 kmph అని. మరి టైం ఇచ్చాడు ఎంత అండి, 8 AM నుంచి 1:30 PM వరకు మనకు టైం కావాలండి. 8 నుంచి 12 వరకు చూసుకున్నట్లయితే 4 hours అండి. 4 hours ప్లస్ 1 5 hours 5:30 hours అవుతుందండి. 5:30 hoursనే మనం ఏం రాసుకోవచ్చు అండి 5.5 hours రాసుకోవచ్చు. 5.5ని 5 2s 10 + 1 అంటే 11/2 hours రాసుకోవచ్చు అండి. 11/2 hours. ఓకేనా, అర్థమైందండి. ఏం చేసాము 8 నుంచి అండి. మరి నార్మల్గా మీకు అలా మైనస్ చేయడం రాకపోతే సింపుల్గా ఏం చేస్తారంటే 8 నుంచి 9 వరకు 1 hour, 9 నుంచి 10 వరకు 2 hours, 10 నుంచి 11 వరకు 3 hours, 11 నుంచి 12 వరకు 4 hours, 12 నుంచి 1 వరకు 5 hours, ఇది ఒక 5 hours and 30 minutes అంటే 5.5 hours అనమాట. 5.5 hours మనం ఏం రాసుకున్నామంటే 11/2 అవర్స్గా రాసుకున్నామండి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఏం చెప్తుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని చెప్తుంది కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఎంత అంటే 30 ఇచ్చాడు, టైం చూసుకున్నట్లయితే 11/2 అండి. 2తో 2 1s 2 15s క్యాన్సిల్ అయిపోతుందండి. 15 into 11 చూసుకున్నట్లయితే 11తో 11 15 ఎంత అంటే 165 అవుతుంది. 165 kilometers ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి.
165 మన ఫస్ట్ ఆప్షన్ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 11 రాగానే మీకు వెంటనే గుర్తు రావాలి, 11 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేది. అయితే మనకు ప్రాసెస్ సింపుల్ అనేది నేను గుర్తు చేయలేదు, మీకు అవసరం లేదు కూడా. ప్రాసెస్ ఎక్కడైతే కష్టం అవుతుందో మనం ఆప్షన్ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. వెన్ గోపాల్ వాక్స్ ఫ్రమ్ A to B అండ్ రిటర్న్ ఫ్రమ్ B to A ఆన్ సైకిల్, ఇట్స్ టేక్ హిమ్ 46 minutes. బై వాకింగ్ బోత్ వేస్ ఇట్ takes him 75 minutes. If he rides cycle both way, what will be the total time in minutes అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, గోపాల్ అనే వ్యక్తి వాక్స్ A to B అంటే వాక్ అంటే నడిచి వెళ్ళాడు ప్లస్ అటుండే అండ్ రిటర్న్ ఫ్రమ్ B to A ఆన్ సైకిల్ మీద వచ్చాడండి. రెండు కలిపి 46 minutes టైం పట్టిందండి. ఇంకో కండిషన్లో ఏమి ఇచ్చారండి, బై వాకింగ్ బోత్ వేస్ అంటే రెండు వైపులో కూడా వాకింగ్ చేసినట్లయితే 2 వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇచ్చాడండి. అంటే వాకింగ్ ఏమవుద్దండి 75/2 అవుతుందండి, అంటే 37.5 అవుతుందండి ఓన్లీ వాకింగ్. ఇందులో మనకు వాకింగ్ సైక్లింగ్ రెండు చూస్తే 46 కాబట్టి ఓన్లీ సైకిల్ కావాలనుకోండి ఏమవుద్దండి 46 నుంచి ఈ వాకింగ్ మైనస్ చేసేయాలండి, అంటే 37.5 మైనస్ చేసేయాలండి. డైరెక్ట్గా చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఈ వాకింగ్ ఇక్కడ వేసామన్నమాట, ఇక్కడ ఇందులో వేసినట్లయితే ఇలా వస్తుందండి. ఈ 46 నుంచి 37.5 మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి 0.5 మైనస్ చేస్తే మళ్ళీ 0.5 వస్తుంది. ఇక్కడ 5 అయిపోతుందండి. 5 నుండి 7 మైనస్ చేయాలి, ఇక్కడ 15 నుంచి 7 మైనస్ చేస్తే 8 అండి. ఇక్కడ 3 ఉంటుంది, 3 - 3 అంటే 0 అంటే 8.5 కిలోమీటర్ వస్తుంది అనమాట. సరే 8.5 ఇక్కడ కిలోమీటర్ కాదు మినిట్స్, సారీ, ఎందుకంటే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి. అంటే సైకిల్ పైన ఒకవైపు చూసుకున్నట్లయితే 8.5 minutes అవుతుందండి. మనకి ఏమడిగాడు చూడండి, ఇఫ్ ఈ రైట్ సైకిల్ బోత్ వేస్ అంటే రెండు వైపులా కావాలనుకోండి, అంటే 2C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8.5 × 2 అవుతుందండి, అంటే 17 minutes పడుతుందండి. అంటే రెండు వైపులా సైకిల్ మీద వెళ్ళినట్లయితే అతనికి 17 minutes పడుతుందండి. అలాగే రెండు వైపులు నడిచి వెళ్ళినట్లయితే 75 minutes పడుతుంది. మరి ఒకవైపు సైకిల్ మీద ఒకవైపు నడిచి వెళ్ళినట్లయితే 46 minutes పడుతుందని అర్థం అనమాట క్వశ్చన్స్ అంతా కూడా చూస్తే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ 72 km/h డిస్టెన్స్, ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ 15 minutes ఈజ్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి స్పీడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ట్రైన్ యొక్క స్పీడ్ S చూసుకున్నట్లయితే 72 km/h ఇవ్వడం జరిగింది. ఇంకా డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ 15 minutes అని ఇచ్చాడు, టైం ఇచ్చాడండి. టైం ఈజ్ ఈక్వల్ టు 15 minutes. దీన్ని అవర్లో మార్చినట్లయితే 15/60 అని రాసుకోవచ్చు. దీన్ని 1/4 hours అని రాసుకోవచ్చు అండి. మనకు డిస్టెన్స్ కావాలండి, ఏమంటే ది డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ 15 minutes అని ఇచ్చాక డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఇంటూ టైం వేసేయండి. స్పీడ్ ఎంత అంటే 72 అండి, టైం ఎంత అంటే 1/4 అండి. 4తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4 1 4, 4 8 32 కాబట్టి 18 అవుతుందండి. 18 kilometers ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఓకే టైప్ 5లోకి వెళ్ళిపోతున్నామండి. టైప్ 4లో చూసుకున్నట్లయితే 25 questions ఇవ్వడం జరిగిందండి. 25 questions కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో టైప్ 5 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.